మీటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు రావచ్చు. గతంలో ఉన్న ఆయన మీద ఉన్న ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఇప్పటి వరకు ఏది పెరిగిందనేది ఎవరు గమనించే పరిస్థితి లేదు. కాకపోతే పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వసనీయత పెరిగింది. ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్ చేయొచ్చు, ఎలక్షన్ ఎలా రైట్ సాయి గారు ఖర్చు పెంచే అభ్యర్థులు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళొచ్చు అనే అంశం మీద మాత్రమే వీళ్ళు కూటమి విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాని ఎందుకన్నా మళ్ళీ మీ దగ్గరకు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. రైట్, ఆ వ్యతిరేకతను వీళ్ళు ఆ వ్యతిరేక ఓట్లు వీళ్ళు చీల్చే విధంగా వీళ్ళకి వచ్చే విధంగా వీళ్ళ ప్రణాళిక అయితే లేదని చెప్పుకోవచ్చు. దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. ప్రభావితం చేసే కాపు ఓట్లు 1,20 లక్షల కాపు ఓట్లు గుంటూరు కాపులో కనీసం ఒకే ఒక సీటుతో చంద్రబాబు నాయుడు గారు మీరు సిగ్నల్ బలంగా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఎట్లా గట్లెక్కిందని చెప్పి ఈ విశ్లేషకులు మాట్లాడగలుగుతారనేది ఒకసారి తిరుగుతున్నారు. రైట్ రైట్ సాయి గారు రైట్ చెప్పండి. ఇప్పుడు సాంసర్ గారు 2014లో మోడీ ఆల్ ఇండియా లెవెల్లో గాలి తోలిందండి. మేము అర్బన్ లో 22 సీట్లు ఓడిపోయాం. అర్బన్ లో అన్ని సీట్లు ఓడిపోయాం. ఆయన ప్రభావం మోడీ కొత్తగా వచ్చి మొత్తం దేశాన్ని అభివృద్ధి చేస్తాడని, చంద్రబాబు నాయుడు 85,000 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తాడని పల్లెటూరు ఓటర్ ఒక్కడు కూడా నమ్మలా. మీకు అన్ని స్టాటిస్టిక్స్ అన్ని నియోజకవర్గాలు చెప్తా. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు మొత్తం మేము ఒక కడప, కర్నూలు అవి తప్ప మొత్తం అర్బన్ ఓట్స్ అన్ని ఓడిపోయాం. ఇదొక మీకు ఒక దిక్సూచి. రేపు అర్బన్ ఓట్లో మా ఓట్ బ్యాంకు చాలా పెరిగింది. ఎంత పెరిగిందంటే అర్బన్ ఓటర్స్ కి ఈ 30 లక్షల ఇళ్లలో అర్బన్ ఓటర్ కి 20 లక్షల స్థలాలు ఇచ్చాం సామాన్యమైన మనిషికి. వీళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షలు వేస్తారనగా నమ్మారు. ఇదిగో గుజరాత్ నుంచి వాడు వచ్చింది, గుజరాత్ వచ్చి విమానం వచ్చింది, గుంటకరంలోది ఇచ్చింది, తలా మనిషికి 15 లక్షలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు 85,000 కోట్లు రుణాలు రద్దు చేస్తాడు. 25,000 చెప్పండి సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం. అది ఎక్కడైనా ఉంటే విజువల్ కనుక చూపిస్తే మీతోనే పెడతానండి. అది కాదు ఏమండి, నేను మాట్లాడతాను. మీరు క్వశ్చన్ మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కి 16,000